హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. అందరూ తమ్ముళ్ళు చూసే వచ్చారు కదండి. ఏంటి మీ గొప్ప? ఓకే, వీడియో స్టార్ట్ చేసేద్దామా? 1 సెకండ్. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఏంటి మీ గొప్ప? అడుగుదా పదండి, వాళ్ళ గొప్ప ఏంటో, వాళ్ళ గోల ఏంటో. ఏంటి మీ గొప్ప? గొప్ప అంటే అందరూ గొప్పే. ఇక్కడ ఎవరు తక్కువ చెప్పండి? అందరము గొప్ప వాళ్ళమేనండి. ఆస్తి పరంగా కాదు, మనస్పరంగా ఉండాలి. ఎంత డబ్బున్నా సరే పక్కువలతో బాగుంటేనే అప్పుడు మనం ఒక గొప్ప మనిషిలా అనుకుంటారు. కొందరు అలా ఉండరు, అస్సలు ఉండరు. వాళ్ళ గొప్ప ఎంతసేపు నేను హై క్వాలిఫైడ్ చదివాను, నేను గొప్ప. మా పిల్లలు స్టేట్స్లో ఉన్నారు, నేను గొప్ప. మా దగ్గర బోల్డ్ అంత ఆస్తుంది, నేను గొప్ప. మాకు మగపిల్లలు ఉన్నారు, మేము గొప్ప. ఇలా రకరకాలుగా ఊహించేసుకుంటూ ఉంటారే. దేనికి అంత మురిసిపోవటం? ఎవడికి ఉండేది వాడికే ఉంటుంది. ఉండాల్సిన లక్షణం ఒకటే ఉండాలి మనిషికి. అదేంటంటారా? పక్కోడితోనే ప్రేమగా ఉండడం, పక్కోళ్ళకి సాయం చేయడం. అప్పుడు నువ్వు గొప్పడు అవుతావు. అంతేగాని ఎంతసేపు పక్కోడిని తక్కువ చేస్తూ నీకుందని చెప్పి వాడిని చులకనగా మాట్లాడుతూ చులకనగా చూస్తూ ఎదుటి వాళ్ళని తీసి పడేస్తూ ఉంటే నువ్వెక్కడ గొప్పడు అవుతావు? నీ కొడుకులున్నా నువ్వు గొప్పడు కాదు, నీకు ఆస్తున్నా నువ్వు గొప్పడు కాదు, నీ కొడుకులు అమెరికాలో ఉన్నా గొప్పడు కాదు, నువ్వు సీఎం అయినా ఎవరికి గొప్పడు కాదు. కోర్స్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీతో పని ఉంటే మాత్రం నువ్వు గొప్పడు అని నీ చుట్టూ తిరుగుతారు. నీతో పని అయిపోయిన తర్వాత మాత్రం నీ మొహం కూడా చూడరు. రాసిపెట్టుకో, ఎక్కడ రాసి పెట్టుకుంటావు? అదే నిజం. గొప్పదనం అంటే ఎలా ఉండాలి? నీ దగ్గర ఉన్నా లేకపోయినా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను వాళ్ళు గొప్పగానే మాట్లాడాలి. అది గొప్ప. నువ్వు చేసే ప్రతి పనిలో మంచితనం కనిపించాలి. ఇప్పుడు 100% మంచితనం ఎక్కడా లేదు అని నువ్వు మాట్లాడితే నేను చెప్పలేను. కానీ కొద్దో గొప్ప చిన్న చితక మాట సాయమో మనిషి సాయమో చేస్తే చాలు. ఈ రోజులకి నువ్వేం చేసే ఎక్కర్లేదు. అది కూడా చెయ్యం మనం. చెయ్యని సరే కదా, ఎదుటోడిని చూసి పోక్ చేస్తూనే ఉంటాం. వాడి దగ్గర లేదని తెలిస్తే మాత్రం వాడిని ఆడుకోవాలని చూస్తారు. మరి నువ్వు ఇంకెక్కడ గొప్ప? నువ్వు చదివిన చదువుకి నీకు విలువేముంది? నువ్వు చదివిన చదువుకి విలువ లేదు, నీ బిడ్డల స్టేటస్కి కూడా నీకు విలువ ఉండదు, నువ్వు సంపాదించిన ఆస్తికి విలువ ఉండదు, దేనికి వాల్యూ అనేది ఉండదు. ఇంకేంటి నీ గొప్ప? ఏ గొప్ప లేదు, ఏ గుడ్డు లేదు అక్కడ. ఇన్ని సంవత్సరాలు సంపాదించింది బూడిద పోసిన పన్నీరు అవుతుంది. కొంతమందికి ఈ గొప్ప అనే ఫీలింగ్ ఒక యంగ్ ఏజ్ నుంచి అలా స్టార్ట్ అవ్వచ్చు. కొందరికి మిడిల్ ఏజ్లో లేకపోతే 40s వచ్చాక అర్థమవుతుంది, తట్టు సరే అని సర్దుకొని సెటిల్ డౌన్ అవుతారు. కొంతమంది ముసలోళ్ళు అయిపోయిన 70 ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది రాదు. మాదే గొప్ప, మేము గొప్పోళ్ళం. ఏంటి నీ గొప్ప? నీ గురించి మంచి మాట్లాడుకుంటే గొప్ప, నీ గురించి చెడు మాట్లాడుకుంటే ఇంకేం గొప్ప మంది చెప్పు. గొప్ప కానే కాదు. నువ్వు ఒక మంచి క్యాడర్ చదువుకున్నావు, మంచి జాబ్లో ఉన్నావు. అవును, మీ నాన్న మంచి సంపాదించాడో లేకపోతే ఆస్తిపడో ఏదో ఒకలా నేను నువ్వు సెటిల్ అయ్యేలాగా మీ నాన్న నిన్ను తీర్చిదిద్దాడు. ఓకే, నీ లైఫ్ సెటిల్ చేసాడు. నీ తోటివాడే కదా ఎవరైనా కానీ. మరి వాళ్ళకి అట్లాంటి లైఫ్ లేదు అంటే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బందులు పడ్డారు. మేము గొప్పోళ్ళం అంతే. నువ్వు గొప్పోడువేరా నాయన, నువ్వు గొప్పోడువే. కానీ డబ్బులోను స్టేటస్లోను మిగతా వాటిల్లోనూ కాదు. నీ మనసు బాగుంటే నువ్వు గొప్పోడివి. రాజు ఎక్కడున్నా రాజే అనిపించుకోవాలి. నీ డబ్బులు ఉన్నప్పుడు నీ చుట్టూ తిరుగుతున్నారు అందరూ, బాగానే ఉంది. నువ్వేమన్నా వింటున్నారు, బాగానే ఉంది. ఎందుకు? నీ అవసరం ఉంది కాబట్టి, నువ్వు వల్ల పని జరుగుతుంది కాబట్టి నువ్వు ఎంత చులకనగా చూసినా నీతో ఉంటున్నారు. అప్పుడు నువ్వు అనుకుంటావు నేను గొప్పవాడినబ్బా, అందుకే నేను ఎన్నన్నా వాడు పడుతున్నాడు అని. వాడు అవసరం తీరిపోయాక నీ మొహం కూడా చూడు. ఎవరు గొప్ప? ఇక్కడ ఎవరూ గొప్ప కాదు, ఆ లెక్కను చూసుకుంటే కదా. అండ్ ఇప్పుడు ఎవరినైతే నువ్వు చులకనగా చూస్తున్నావు, వాళ్ళు
లైఫ్లో సెటిల్ అవ్వలేని వాళ్ళు కావచ్చు, కొంచెం నీకన్నా తక్కువగా మిడిల్ క్లాస్ బతుకుతున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ పిల్లలు నీ పిల్లలు ఒకరినొకరు కంపేర్ చేసుకుంటారు. నువ్వు సంపాదించింది ఎల్లకాలం ఉండిపోద్దా? నీలాగే నీ పిల్లలకి జరిగిపోద్దా? నువ్వు బిహేవ్ చేసిన బిహేవియర్ పక్కంటి పిల్లలు, నీ తోటి వాళ్ళు, నీ కజిన్స్ పిల్లలు, నీ అన్నదమ్ముల పిల్లలు, నీ అక్క చెల్లెల పిల్లలు చూడరా? చూసి రేపు నీ పిల్లలకి ఏదైనా అవసరం వస్తే నీ పిల్లల కన్నా ఈ పిల్లలు బాగుంటే అప్పుడు ఈ పిల్లలు నీ పిల్లలతో సేమ్ ప్రవర్తిస్తారు కదా. ఆలోచించండి. మన ప్రవర్తన బట్టే నెక్స్ట్ జనరేషన్ ప్రవర్తన కూడా ఉంటుంది. ఇది ఏమి గొప్ప ఉన్నా లేకపోయినా సరే మన పక్కింటోడితో కూడా మనం ప్రేమగా ఉండాలి. అపార్ట్మెంట్లో ఉన్న కింద వాచ్మెన్తో కూడా మనం ప్రేమగా ఉండాలి. అవసరమైతే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మాట్లాడాలి. అస్సలు అవసరమే లేదు, సమస్య లేదు. మేమేంటి ఒకరితో మాట్లాడేది? మా ఇంట్లో 3 ఏసీలు ఉన్నాయి, కింద కారు ఉంది, పెద్ద ఇంటీరియర్ ఇల్లు ఉంది. మాకేంటి ఒకరితో అవసరం? ఇది ఈ రోజుల్లో ఉన్న గొప్ప. ఇదొక గొప్ప. ఆ గొప్పని చూసి నువ్వు మురిసిపోతున్నావు. నీ గొప్ప ఎన్నాళ్ళరా నాయన? మహా అయితే 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కూడా ఉండదు. 10 సంవత్సరాలు. నీ పిల్లల టైం వచ్చేసరికి నువ్వు నీ ప్రవర్తన నీకే చూపిస్తారు వాళ్ళు. రేపు పొద్దున్న నీ ప్రవర్తన నీకే అప్పచెప్తారు. కాబట్టి ఇలాంటి గొప్పలు, ఇలాంటి మాటలు మాట్లాడకండి. పక్క వాళ్ళని చులకనగా చూడకండి. చులకనగా చూడడం మొదలుపెట్టిన తర్వాత రేపు పొద్దున్న నీ పిల్లలకు కూడా అదే చూస్తారు. ఎదుటి వాళ్ళ పిల్లలు కూడా అదే పెయిన్ కూడా ఈ గొప్ప అనేది తీసేయండి. ఎవరమో ఇక్కడ గొప్ప కాదు. ఎవరి టైం వస్తే వాడు సంపాదించుకుంటాడు, ఎవరి టైం వస్తే వాడు అన్నీ సాధిస్తాడు. లైఫ్లో గెలవడం అంటే డబ్బు ఒక్కటే సంపాదించడం అనుకుంటున్నావా? ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. ఆలోచించండి, ఆలోచించి ప్రవర్తించండి. ఎవ్వరం ఇక్కడ గొప్ప కాదు. సో ఈరోజు నుంచైనా సరే కాస్త ఆలోచించి మీ తోటి వారితో సమానంగా ఉండడం నేర్చుకోండి. అవసరమైనకి సాయం చేయండి, మాట సాయం చేయండి, మనిషి సాయం కావాలండి. డబ్బులు ఇచ్చేయమని నేను చెప్పట్లేదండి. డబ్బులు ఇచ్చేసే సాయాలు చేయాల్సిన అవసరం లేదు. సలహాలు ఇచ్చి కూడా సాయం చేయొచ్చు. మంచి సలహాలు. ఆలోచించండి.